ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహాముతో దర్శనములో మాట్లాడాడు. ఇక్కడ ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చెను అని ఉంది. ఇక్కడ ఇవి జరిగిన తర్వాత అంటే ఆదికాండము 14వ అధ్యాయంలో జరిగిన సంఘటనల తర్వాత అని అర్థం. 14వ అధ్యాయంలో అబ్రహాము తన బంధువైన లోతును రక్షించేందుకు రాజులతో యుద్ధం చేసినట్టుగా చూస్తాం. అబ్రహాము తన ఇంటి పనివాళ్లను తీసుకొని వెళ్ళి రాజులను ఓడించాడు. అయితే ఈ పరిణామాల తర్వాత అబ్రహాములో ఒక రకమైన భయం ఏర్పడే అవకాశం ఉంది. అదేంటంటే, ఒకవేళ శత్రువులు తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకుంటారేమో అని. అటువంటి సమయంలో ఇలా ఉండడం సహజమే. అయితే ఈ సమయంలోనే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై భయపడకుము అన్నాడు. ఈ మాట అబ్రహాముకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మాటను బైబిల్లో అనేకసార్లు దేవుడు తన సేవకులకు చెప్పాడు. ఇది మనకు వర్తిస్తుంది. మనం దేవుని మార్గంలో నడుస్తుంటే భయం ఉన్నా దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. అలాగే నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. కేడెము అంటే కవచం, శత్రుదాడుల నుండి కాపాడే ఒక రక్షణ సాధనం. ఇది యుద్ధ సమయంలో సైనికులు తమను కప్పుకోవడానికి ఉపయోగించుకునే లోహపు తలుపు వంటిది. బైబిల్లో కేడెము అనగా దేవుడు మన శత్రువుల నుండి కాపాడే రక్షణ అని, భయంకరమైన పరిస్థితులలో మన కవచం అని అర్థం. ఈ మాట ద్వారా దేవుని భద్రత, ప్రేమ మనకు తెలుస్తాయి. దేవుని రక్షణ భౌతికమైనదైనా ఆత్మీయమైనదైనా అన్ని రంగాల్లో పనిచేస్తుంది. ఇది మనకు శాంతిని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇస్తుంది. అలాగే నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాడు. దేవుని బహుమతులు ఈ లోకపు బహుమతుల కంటే గొప్పవి, శాశ్వతమైనవి. మన ప్రయత్నాలకు తక్షణ ఫలితం లేకపోతే, మనం దేవుని మార్గంలో నడిచినప్పటికీ లాభం కనిపించకపోతే మనసులో సందేహం తలెత్తుతుంది. ఇంత నమ్మకంగా ఉన్నా నాకు ఏమి లాభము అని. అబ్రహాముకు అలాగే తలెత్తింది. అతడు యుద్ధంలో గెలిచిన రాజు బహుమతిని తిరస్కరించాడు. వారసుడు లేకపోవడం వల్ల తన భవిష్యత్తుపై ఆందోళన పడ్డాడు. అయితే ఆ సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీ బహుమానము అత్యధిక మగును అని. ప్రియులారా, దేవుడు అబ్రహాముకు ఈ మాట ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు. అప్పటి పరిస్థితి చూస్తే అబ్రహాము వృద్ధుడు, పిల్లలు లేరు. తన ఇంటి సేవకుడు ఎలియాజర్ వారసుడు అవుతాడేమో అన్న భయం, భవిష్యత్తుపై స్పష్టత లేక నిరాశ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాము జీవితంలో అద్భుతం చేశాడు. అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు, శారా 90 సంవత్సరాలు అయినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అబ్రహాముకు ఒక కుమారుణ్ణి ఇచ్చి ఒక బిడ్డకు తండ్రిగా మాత్రమే కాదు, విశ్వాసులందరికీ తండ్రిగా చేశాడు. దేవుడు ఒక చిన్న జీవితాన్ని తీసుకొని దాన్ని అనేక శతాబ్దాల పాటు కొనసాగే ఆశీర్వాదంగా మార్చాడు. ఇది అబ్రహాముకు మాత్రమే కాదు, మన విశ్వాసానికి కూడా వర్తించేది. యేసుక్రీస్తు అబ్రహాము వంశంలో పుట్టాడు. ఆయన ద్వారా సమస్త జనములకు రక్షణ, నిత్యజీవం అనే బహుమతి కలిగింది. మనము క్రీస్తునందున్నాము గనుక అబ్రహాము సంతానమై వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, వారసుడు అన్నిటికిని కర్తయ్యున్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మనము కుమారులమై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి మనమిక దాసులము కాము, కుమారులమే. కుమారులమైతే
దేవుని ద్వారా వారసులము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని సెలవిచ్చావు. దేవా, నీవిచ్చిన వాగ్దానము అబ్రహాముకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఇది అబ్రహాముకు మాత్రమే కాదు, మా విశ్వాసానికి కూడా వర్తించేదని మేము క్రీస్తునందున్నాము గనుక అబ్రహాము సంతానమై వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నామని తెలియజేశావు. తండ్రి, నీకు కృతజ్ఞతలు. దేవా, మేము యేసుక్రీస్తునందు విశ్వాసము వలన నీ కుమారులమై క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మేమందరము క్రీస్తును ధరించుకొని ఉండుటకు సహాయము దయచేయమని, అబ్రహాము అనే ఒక చిన్న జీవితాన్ని తీసుకొని అనేక శతాబ్దాల పాటు కొనసాగే ఆశీర్వాదంగా మార్చావు గనుక మా జీవితాన్ని కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని, కేడెముగా రక్షణ కవచముగా మాలో ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా నీవే ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.